అందరికీ నమస్కారమండి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి నైవేద్యం కదమ్మం చేసుకుందాము. దీనిని శాకాన్నం అని కూడా అంటారు. దీనికోసం మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాలి. సేమ్ అదే గ్లాస్‌తో కందిపప్పు తీసుకోవాలి. ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కూరలు కూడా తీసుకోవాలి. ఇంట్లో ఏవుంటే అవి వేసేయండి పర్వాలేదు. కానీ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేయొద్దు. గుమ్మడికాయ, ఆనపకాయ మాత్రం కన్ఫామ్‌గా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మినగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వేయించాక ఇందులో ఎండుమిర్చి, ఒక స్పూన్ ఇంగువ, ఇది కొంచెం వేగాక ఒక పావు స్పూన్ పసుపు వేసేయాలి. మామూలుగా అయితే అన్నం, పప్పు వేరేగా పెట్టుకొని కుక్కరు, ఈ వెజిటబుల్స్ అన్నీ వేరేగా ఉడికించుకొని అన్నీ కూడా కలపొచ్చండి. నేను అలా చేయను. ఎప్పుడు కూడా ఇలా పోపు పెట్టేసి కూరలన్నీ కూడా ఇందులో వేసేసి అన్నం, పప్పు కూడా ఇందులో వేసి కుక్కర్ పెట్టేస్తూ ఉంటాను నేను. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి పెద్దగా హడావుడి ఉండదండి. ఇవన్నీ కూడా కలిపేసి ఇందులో మనం అన్నం, పప్పు నానబెట్టాం కదా! ఒక 10 నిమిషాల ముందు అవి కూడా వేసేయాలి. ఇప్పుడు గ్లాసున్నర కదా ఇది. సో, మనం 3 గ్లాసులు నీళ్ళు తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు నానబెట్టిన వాటిలో వాటర్ కూడా ఇందులో పడింది. సో, ఒక గ్లాసు మొత్తం 4 గ్లాసులనమాట లెక్క. ఇవన్నీ కూడా కలిపేసి మనం కుక్కర్ పెట్టేసామంటే 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. దీనిలో అన్నం, పప్పు చాలా రకాల కూరలు కూడా కలవడం వల్ల శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయండి. ఇందులో వేసే కూరల వల్ల ఫైబర్ కూడా లభిస్తుంది. ఇవి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసి 3 విజిల్స్ వేయించేద్దాము. దీని తర్వాత మనం ఒక పౌడర్ కూడా తయారు చేసుకోవాలండి, మసాలా పౌడర్. మీకు చూపిస్తాను అది కూడా ఎలా తయారు చేయాలో. దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది ఈ కదంబానికి. ఈ విజిల్స్ వచ్చేలోగా మనం వేరే దాని మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో అసలు ఆయిల్ అది ఏం వేయక్కర్లేదండి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినగపప్పు, 2 స్పూన్లు ధనియాలు వేసేద్దాము. ఇవి కొంచెం వేస్తూ ఉండాలి. ఇది కొంచెం వేగాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 6 వేస్తే సరిపోతుంది. మీరు ఎండుమిర్చి ఎక్కువ వద్దంటే మిరియాలు వేసుకోండి. ఒక స్పూన్ మిరియాలు వేసుకొని ఎండుమిర్చి మాత్రం ఒకటో రెండో వేసుకోండి. నేను ఎండుమిర్చి ఎక్కువ వేయడం వల్ల మిరియాలు వేయడం మానేశాను. మొత్తం ఇవన్నీ కూడా వేయించేయాలి. ఇవి కొంచెం సిమ్‌లో పెట్టే వేయించాలి. సరేనండి. అమ్మవారిని 9 రోజులు కూడా 9 రూపాలతో నవదుర్గలుగా ఆరాధిస్తాం కదా! ఆహ్, ఆ నవదుర్గల పేర్లు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అండి. ఇప్పుడు ఇంగువ కూడా వేసేసాను. మొత్తం అంతా కూడా వేసేసి ఇప్పుడు మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారాక అప్పుడు మనం మిక్సీ పట్టేద్దాము. ఈలోపు విజిల్స్ కూడా వచ్చేసాయి. మూత కూడా వచ్చేస్తుంది ఈలోపు మనకి. ఇది చల్లారింది. ఇప్పుడు మిక్సీ కూడా పట్టేస్తున్నాను. మెత్తగా చేసేయాలి. మనం మెత్తగా చేసి ఇది ఒక బౌల్‌లో తీసుకోవడమేనండి. మెత్తగా అయిపోయింది చూసారు కదా! ఇప్పుడు బౌల్‌లో తీసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత కూడా వచ్చేసింది. మనం ఒక్కసారి కలుపుదాము. చూసారా చాలా బా వచ్చింది. మనం విడివిడిగా చేసినా, ఇలా చేసినా కూడా బానే ఉంటుందండి. మనకి ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసం కూడా వేసేసి కలిపేయాలి. ఇందులోనే మనం రెడీగా పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాము. అన్నీ వేసి కలిపేయడమే. ఇది స్టవ్ మీదే ఉంచాలండి. అది కొంచెం ఆ వేడి మీద మొత్తం అంతా కూడా ఇంకా దగ్గర పడుతుంది. ఏమంటే చింతపండు రసం అది కూడా వేసాం కదా మనం. మనం తయారు చేసుకున్న పౌడర్ కూడా మీరు సరిపడా వేసుకోండి. కొంచెం ఘాటుగా కావాలంటే అంతా వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే క్వాంటిటీతో అయితే చాలా బా వస్తుందండి. సరేనండి. ఈ నవరాత్రులు మనకి శరీరాన్ని, మనసుని కూడా శుద్ధి చేసి అంతర్గతంగా మనకి శాంతిని పెంచుతాయి. దైవశక్తి, పవిత్రత మరియు చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తాయండి ఈ దేవీ నవరాత్రులు. సరేనండి. అయిపోయింది కదమ్మం కూడా. చాలా ఈజీగా ఉంది కదా! మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లో తీసేసుకుందాము.
మీకు కూడా నచ్చితే లైక్ చేసి మీ గోదారమ్మని సపోర్ట్ కూడా చేయండి. మీ అందరి సపోర్ట్‌తో మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఆల్.